Namaste friends, welcome back to my channel. Today I am super excited to share my complete shoe collection with you all. From casual sneakers to formal shoes, let's dive in. అండ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బర్నింగ్ డిజైర్ తో ప్యాషన్ తో చాలా అంటే చాలా కష్టపడాలి. మీరు చూస్తున్న ఈ షూస్ అన్ని ఒక్క రోజులోనే కొనలేదు, చాలా ఇయర్స్ పట్టింది కొనడానికి. ఈ షూస్ అన్ని నా కష్టార్జితంతోనే కొన్నా. మాక్సిమం కూడా అన్ని బడ్జెట్ షూసే. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ దిస్ స్నీకర్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్నీకర్ ఐ బాట్ ఫర్ మోర్ దాన్ 2000. ప్రైస్ లుక్స్ లిటిల్ హై బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇది డీసీ అనే బ్రాండ్. క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్రీమియం గా ఉంది. షూ సోల్ అనేది చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ షూ నేను తీసుకుని అరౌండ్ 7 years దాకా అయింది, కానీ ఇప్పటి వరకు ఏ డ్యామేజ్ లేకుండా ఉంది. అందుకే నా స్నీకర్స్ కలెక్షన్ లో ఈ షూ నా ఫేవరెట్. నెక్స్ట్ మనం ఈ స్నీకర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్నీకర్స్ పెద్ద బ్రాండింగ్ కాదు, నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. అండ్ ఇలాంటి షూసే మన భీమవరం మల్టీప్లెక్స్ లో కూడా చూసాను. ప్రైస్ అరౌండ్ 500 వరకు ఉంది. క్వాలిటీ అంత ఏం బాగోలేదు, కానీ ఆ ప్రైస్ కి ఇది వర్త్ అనే చెప్పాలి. సో ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్ ఫర్ బయింగ్ దిస్ షూస్. అండ్ ఈ స్నీకర్ నా షూ వార్డ్రోబ్ లో 4 years నుంచి ఉంది. అండ్ ఇప్పుడు మనం ఈ 2 షూస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ 2 షూస్ సేమ్ కలర్ అనమాట. అండ్ సేమ్ కలర్ షూస్ ఎందుకు తీసుకున్నానంటే చెప్తా 1 minute. అది ఒక మిస్టేక్ వల్ల. సో ముందుగా ఏంటంటే ఈ షూ తీసుకున్నప్పుడు ఇది గ్రే కలర్ ఉంది, ఈ షూయే బ్లాక్ కలర్ లో పెట్టాడు. సో నాకు గ్రే కలర్ లో బ్లాక్ కలర్ లో కూడా కావాలని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత 2 షూస్ గ్రే కలర్ వచ్చింది. అయినా సరే మళ్ళీ రిటర్న్ పెట్టాలని అనిపించలేదు నాకు, అందుకే ఉంచేసుకున్నా. అండ్ ప్రైస్ కూడా 400 వరకే ఉంది. అది వర్తేనే చెప్పాలి. ఈ షూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్నీకర్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఈ షూ బ్రాండ్ వచ్చేసి మార్క్ ఇకో అనమాట. రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా తక్కువ ఉంది, అందుకే తీసుకున్నాను. అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది షూ. ఫ్లిప్కార్ట్ లో ఇది అవైలబుల్ గా ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఉంటే మాత్రం తప్పకుండా లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. నెక్స్ట్ మనం ఈ స్నీకర్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్నీకర్ అనేది నేను మింత్రా నుంచి తీసుకున్నాను. ఇది ఎలెక్సర్ అనే బ్రాండ్ నుంచి. కంఫర్ట్ బాగానే ఉంది, ప్రీమియం గా ఉంది. చాలా ఇయర్స్ అయింది కాబట్టి కొంచెం తుప్పట్టేసింది అంతే. ఇది తీసుకుని ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 4 years వరకు అయింది. అండ్ ఇప్పుడు వరకు ఇది యూజ్ చేశాను, బాగానే ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఈ నేవీ బ్లూ స్నీకర్స్ కి లోపల బ్రౌన్ కలర్ పెట్టాడు. ఆ టైంలో కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అనిపించి తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ లా అనిపించి ఇది పక్కన పెట్టేసి మిగతా యూజ్ చేస్తున్నాను. వాటి గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ దిస్ వైట్ స్నీకర్స్. ప్రతి ఒక్కరు వార్డ్రోబ్ లో కంపల్సరీ ఉండాల్సింది ఈ వైట్ స్నీకరే. ఇది హెచ్ఆర్ఎక్స్ అనే బ్రాండ్. ఇది మింత్రా నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 900 వరకు పడింది. ఐ బాట్ దిస్ షూస్ అరౌండ్ 4 years ago, బట్ స్టిల్ ఐ కెన్ సీ వెరీ మినిమల్ డ్యామేజ్. అన్ని ఇయర్స్ వరకు వచ్చిందంటే గ్రేట్ అనే చెప్పాలి. అందులోనూ వైట్ స్నీకర్స్ ఎంత వైట్ గా ఉండడం చాలా గ్రేట్. అండ్ నేను చెప్పిన లిటిల్ డ్యామేజ్ ఏంటంటే ఇది. అండ్ స్టిల్ 900 కి వైట్ స్నీకర్స్ వర్త్ అనే చెప్పాలి. దీంట్లో నెగిటివ్ ఏంటంటే కర్షన్ అనేది కొంచెం హార్డ్ గా ఉంది, మరి అంత సాఫ్ట్ ఫీలింగ్ అయితే లేదు. ఇది ఎక్కువసేపు వేసుకున్న తర్వాత ఫుట్ అనేది కొంచెం పెయిన్ గా అనిపించింది, అందుకే నేను ఎక్కువసేపు వేసుకోలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఈ షూస్ వచ్చేసి అథ్లీజర్ కమ్ జిమ్ షూస్ అనమాట. ఇది నేను జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు, అలాగే జిమ్స్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను జిమ్ కి వెళ్ళినప్పుడు యూజ్ చేశాను అనమాట. జిమ్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది, కంఫర్ట్ సూపర్ ఉండేది, అందుకే ఇది ఎక్కువ యూజ్ చేసుకునేవాడిని. ఈ మధ్యన ఇది యూజ్ చేయట్లేదు. అండ్ డ్యామేజ్ కూడా కొంచెం ఎక్కువ అయింది. దీని ప్రైస్ అరౌండ్ 1100 అయింది. ఆ ప్రైస్ కి ఇది వర్త్ అనే చెప్పాలి. అండ్ సోల్ వచ్చేసి కొంచెం ఇలా ఉంటది అనమాట. అండ్ కర్షన్ ఫీలింగ్ చాలా బాగుంటది, జిమ్ కి బాగా సెట్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఇది ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ స్నీకర్స్. ఈ స్నీకర్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది లీ పీటర్ అనే బ్రాండ్. దీని ప్రైస్ నాకు 679 పడింది. ఇది బ్లాక్ కలర్ హై టాప్ స్నీకర్స్ అండ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది, యూనిక్ స్టైల్ గా అనిపించింది ఇది. ఈ సోల్ అనేది మరి అంత హార్డ్ గా లేదు, కొంచెం స్మూత్ గానే ఉంది. బ్లాక్ కలర్ స్నీకర్స్ కాబట్టి అన్ని అవుట్ఫిట్స్ మీద పుల్ ఆఫ్ చేయొచ్చు. ఇది ఒక యూనిక్ పీస్. ప్రతి ఒక్కరు వార్డ్రోబ్ లో కంపల్సరీ ఇలాంటి యూనిక్ పీస్ ఉండాలి. ఎయిర్ జోర్డన్ షూస్ తీసుకుని 2 years వరకు అయింది. ఇది నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను, ఆన్లైన్ లో కాదు. దీని ప్రైస్ నాకు 1500 వరకు పడింది. అండ్ కంఫర్ట్ కూడా మరి అంత కంఫర్ట్ గా లేదు. అండ్ సోల్ కూడా చాలా హార్డ్ గా ఉండేది, ఏదో రాయలాగా. దీనికి ఇంత ప్రైస్ అయితే వేస్ట్ అనిపించింది నాకు. అది కూడా ఆఫ్లైన్ లో తీసుకున్నాను కాబట్టి రిటర్న్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఏదో కొంతసేపు అలా వేసుకుని తిరిగేసి కూడా అంతే. కానీ చూడడానికి కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటది, మీరే చూడండి. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ది స్నీకర్స్. ఈ స్నీకర్స్ మాన్స్టర్ స్నీకర్స్ అని కూడా అంటారు. ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. దీని ప్రైస్ నాకు 650 వరకు పడింది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యాగీ జీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇది హీల్ అనేది కొంచెం హైగా ఉంది. ఈ పార్టీషన్ చూడండి, డిఫరెంట్ కలర్ ఇచ్చాడు. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది షూ అంత పట్టుకోవడానికి అంత ప్రీమియం గా లేదు, కానీ ఆ ప్రైస్ కి ఇది వర్త్ అనే చెప్పాలి. కాకపోతే ఎక్స్ట్రాగా ఇచ్చిన ఈ డిజైనే నాకు కొంచెం నచ్చలేదు అనమాట. అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అంత బాగా నచ్చలేదు. మరి అంత ప్రీమియం గా కావాలంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి కాబట్టి ఈ ప్రైస్ కి అయితే ఇది బెస్ట్ అనే చెప్పాలి. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ది స్నీకర్స్. అండ్ ఈ స్నీకర్స్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నీకర్స్ అనమాట. ఇది ఎందుకు ఫేవరెట్ అంటే దీని ప్రైస్ నాకు 800 వరకు పడింది. ఇది ఆఫ్లైన్ లో తీసుకున్నాను, ఆన్లైన్ లో కాదు.
ఈ వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకు. ఈ హీల్ కూడా కొంచెం హైలో ఉంటది. బ్యాగీ జీన్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకే తీసుకున్నాను. అండ్ ప్యాట్రిషన్ కూడా నేవీ బ్లూ కలర్ ఇచ్చాడు. అదే కొంచెం యూనిక్ లుక్ ఇచ్చింది. ఈ ప్యాట్రిషన్‌కి నేవీ బ్లూ కాకుండా ఇంకే కలర్ ఇచ్చినా అంత పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వదని అనిపించింది. అండ్ ఈ షూ ఇక్కడున్న డిజైన్ కొంచెం యూనిక్‌గా అనిపించింది. అండ్ ఈ షూస్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. రన్నింగ్ షూస్ అయినా, జిమ్ షూ అయినా ఏదైనా కావచ్చు. అండ్ ఇది జీన్స్ మీద కూడా వేయొచ్చు. అన్నిట్లికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకే తీసుకున్నాను. ఇది నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది తీసుకొని ఒక 2 ఇయర్స్ వరకు అయింది. ఇప్పటి వరకు అయితే అంత పెద్ద డ్యామేజ్ ఏమి అవ్వలేదు. బానే ఉంది. ఇక్కడ చూసారా ఈ లుక్? ఈ లుక్ కొంచెం యూనిక్‌గా అనిపించింది నాకు. అందుకే తీసుకున్నానన్నమాట. అండ్ ప్యాటేషన్ అయితే ఇలా ఉంటది. ప్యాటేషన్ కూడా కొంచెం యూనిక్‌గానే అనిపించింది. దీని ప్రైస్ నాకు 500 పడింది. ఇట్స్ ఓకే ఆ ప్రైస్‌కి. అండ్ ఇది నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు 500 పడింది. దీనికి స్టిచెస్ ఏం లేవు. ఓన్లీ పేస్ట్ చేశారు. సోల్ చాలా టఫ్‌గా ఉంది. సో, రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాటేషన్ అయితే ఇలా ఉంది. ఓవరాల్‌గా షూ అయితే కొంచెం ఫ్యాషనబుల్‌గా చాలా బాగుంది. దీని ప్రైస్ 500 కాబట్టి వర్త్ అనే చెప్పాలి. ఒకసారి దీన్ని చూడండి. దీని ఫ్రంట్ ఎలా ఉంది? ఈ ఆలివ్ కలర్ స్నీకర్ అనేది చాలా బాగుంటది. ఇది కొంచెం యూనిక్‌గా అనిపించి తీసుకున్నాను ఆ టైంలో. ఇది తీసుకొని ఒక 3 ఇయర్స్ వరకు అయింది. ఇప్పటి వరకు బానే ఉంది. ఏ డ్యామేజ్ కాలేదు. దీని ఫ్రంట్ ఏమో ఇలా ఉంటది. దీని బ్యాక్ ఇలా ఉంటది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 1200 వరకు పడింది. అండ్ ఇది నేను తీసుకుంది కూడా ఆఫ్‌లైనే, ఆన్‌లైన్ కాదు. అండ్ ఈ స్నీకర్ నేను ఆన్‌లైన్‌లో కూడా చూసాను. అది కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది. అందుకే నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. ఈ స్నీకర్ అనేది ఫీల్ గుడ్ అనిపించింది. చాలా బాగుంది. అండ్ ప్రీమియంగా అనిపించింది ఈ స్నీకర్ అనేది. ఈ సోల్ అనేది మరీ అంత రఫ్‌గా ఉండదు. కొంచెం స్మూత్‌గా ఉంటది. మనం ఎక్కువ సేపు వేసుకున్నా అంత పెయిన్ ఏం రాదనమాట. కర్షనింగ్ కూడా చాలా బాగుంది. మరీ అంత స్మూత్‌గా లేదు. కానీ ఏదో యావరేజ్‌గా ఉంది. పర్లేదు. ఈ బ్యాగీ జీన్స్ మీద కూడా బాగా సెట్ అవుతుంది ఈ స్నీకర్. సరే బ్రో, ఇప్పటివరకు అంతా బాగుంది. అన్ని స్నీకర్స్ గురించి చెప్పావు. మరి ఫార్మల్ షూస్ గురించి చెప్పవా అంటే? అండ్ ఫార్మల్ షూస్ లేకుండా షూ వార్డ్‌రోబ్ కంప్లీట్ అవ్వదు కదా! సో, ఇప్పుడు మనం ఫార్మల్ షూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డబుల్ మౌంట్ స్ట్రాప్ షూస్ నేను మింత్రా నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు 700 వరకు పడింది. అండ్ క్వాలిటీ అయితే చాలా గుడ్ క్వాలిటీ అనమాట. ఐ లైక్ దిస్ క్వాలిటీ. ఇది నేను 2021లో తీసుకున్నాను. 4 ఇయర్స్ వరకు అయింది. కానీ ఎటువంటి ఫాల్ట్ లేదు. కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇప్పటి వరకు అయితే పర్లేదు. అంత డ్యామేజ్ అయితే అవ్వలేదు. దీని ప్యాటేషన్ అనేది ఇలా ఉంటది. ఇది ఆది అనే బ్రాండ్. ఫార్మల్ అవుట్‌ఫిట్స్ కి పక్కా సెట్ అవుతుంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. చాలా బాగుంటది. అండ్ మీ షూ వార్డ్‌రోబ్‌లో పక్కా డబుల్ మౌంట్ స్ట్రాప్ షూస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, మీ వార్డ్‌రోబ్‌లో కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ లోఫర్స్ అనమాట. ఈ లోఫర్స్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 1700 వరకు పడింది. ఇది పెన్నీ లోఫర్స్ అంటారు. ఎందుకంటే దీని స్ట్రక్చర్ అనేది అలా ఉంటదనమాట. ఫ్రంట్ ఏమో ఇలా ఉంటది. బ్యాక్ ఏమో ప్యాటేషన్ ఇలా ఉంటది. అండ్ 1700కి ఇది వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ కర్షనింగ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఎక్కువసేపు వేసుకున్నా కూడా అంత పెయిన్స్ ఏం రావు. స్మూత్‌గానే ఉంటది. దీని లింక్ కూడా మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. ఈ బ్రౌన్ బూట్స్ నేను మింత్రా నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 1500-1700 వరకు ఉంటది. ఈ మధ్య రేంజ్‌లోనే ఉంటది. దీని బ్రాండ్ వచ్చేసి ఇది పెద్ద బ్రాండ్ కాదు. బిగ్ బనియన్ అంట. అండ్ చెక్ ఔట్ దిస్ డీటెయిలింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈ బూట్స్ అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా అవుట్‌ఫిట్స్‌తో పుల్ ఆఫ్ చేశాను. ఈ షూస్‌తో తీసుకున్న షూట్ పిక్స్ అన్ని మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంటది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈ బూట్స్ అనమాట. మిడ్-టాప్ ఫ్లాట్ బూట్స్ అనమాట. ఇది రోడ్స్టర్ అనే బ్రాండ్ నుంచి మిడ్-టాప్ ఫ్లాట్ బూట్స్ అనమాట. ఈ షూస్ అయితే పర్సనల్‌గా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలా అంటే చాలా అవుట్‌ఫిట్స్ మీద పుల్ ఆఫ్ చేశాను. ఈ షూ కలర్ అనేది బ్లాక్ కావడం వల్ల చాలా అవుట్‌ఫిట్స్‌తో చాలా బాగా సెట్ అయింది. మెయిన్‌లీ బూట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టో క్యాప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది షేప్. టో క్యాప్ ఉండడం వల్ల చాలా మంచి మ్యాన్లీ లుక్ రావడం, చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అవుట్‌ఫిట్స్ మీద చాలా బాగా పుల్ ఆఫ్ చేయొచ్చు. మాక్సిమం రోడ్స్టర్ నుంచి చూసిన క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా పర్ఫెక్ట్‌గానే ఉంది. నాకు ఎటువంటి డిఫెక్ట్ కనిపించలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 2200 వరకు పడింది. మింత్రా నుంచి తీసుకున్నాననమాట. క్వాలిటీ అయితే బాగుంది. ఎటువంటి డిఫెక్ట్ లేదు. దీని ఫ్రంట్ అయితే ఇలా ఉంటది. దీని బ్యాక్ ఇలా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఈ సైడ్ ఇచ్చిన జిప్పు. ఈ జిప్ ఉండడం వల్ల మన టూలేసి తీసుకుని వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ జిప్ తీసుకుంటే సరిపోద్ది. ఈ బూట్స్ అనేది కంప్లీట్‌గా మంచి మ్యాన్లీ లుక్ ఇస్తదనమాట. మంచి కరెక్ట్‌గా అవుట్‌ఫిట్‌ని పుల్ ఆఫ్ చేస్తే. ఇది పర్సనల్‌గా నాకు చాలా బాగా ఇష్టం. సో, లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్‌లో ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్‌ఔట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అల్టిమేట్ ఫేవరెట్ చెల్సీ బూట్స్ అనమాట. ఈ చెల్సీ బూట్స్ అనేవి క్యాజువల్కి అయినా ఫార్మల్కి అయినా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దట్టు దీంట్లో నాకు బ్రౌన్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ కూడా ఉంది. బ్లాక్ కలర్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే బ్లాక్ కలర్ ఎక్కువ అవుట్ఫిట్స్ మీద పుల్ ఆఫ్ చేయొచ్చు కాబట్టి. ఇది ఆది అనే బ్రాండ్, ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది సింథటిక్ లెదర్ అండ్ లైట్ వెయిట్ అనమాట. మనం ముందు మాట్లాడుకున్న ఈ డబుల్ మాంగ్ స్టెప్ షూస్ అండ్ ఈ చెల్సీ బూట్స్ అనమాట సేమ్ కంపెనీ. క్వాలిటీ అయితే బాగుంది, ఈ కంపెనీ నుంచి ట్రై చేయొచ్చు. ఆది అనే బ్రాండ్ నాకు 700 పడింది. ఆ ప్రైస్కి ఇది వర్త్ అనే చెప్పాలి. ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉందన్నమాట. ఆ కర్షనింగ్ ఫీలింగ్ కూడా బాగుంది. అండ్ షూ అనేది ప్రీమియంగా ఉంది అండ్ కలర్ కూడా కొంచెం షైనింగ్గా ఉంది, మరీ అంత ఎక్కువ షైనింగ్ కాదు. ఇది నా షూ వార్డ్రోబ్లో రీసెంట్గానే యాడ్ అయింది. డెఫినెట్గా 700 అనేది చాలా వర్త్ అనమాట. జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ ఫైనల్గా ఈ ఎథనిక్ షూ గురించి మాట్లాడుకో. ఈ క్రీమ్ కలర్ ఎథనిక్ షూ అనేది నాకు అరౌండ్ 1900 వరకు పడింది. ఇది అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టాను. రివ్యూస్ అండ్ రేటింగ్స్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరే. ఇది వెడ్డింగ్స్కి, పార్టీస్కి, ఒకేషన్స్కి, ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎక్కడికైనా ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. ఈ సోల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది అనమాట. నేను ముందు చూసినప్పుడు చాలా రఫ్గా ఉంది కదా, మనకు కొంచెం పెయిన్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఈ కర్షనింగ్ అనేది చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది అనమాట. మనకి ఎటువంటి హార్ట్ ఫీలింగ్ రాదు, ఎంతసేపు వేసుకున్నా పర్లేదు, మనకి ఎలాంటి పెయిన్స్ అనేవి ఉండవు. ఇందులోని డిజైన్ చూసారా, ఎథనిక్ వైపు అలా పడుతుంది అంతే. అండ్ 1900కి డెఫినెట్లీ వర్త్ ఇట్, చాలా ప్రీమియంగా ఉంది. మా ఇంట్లో ఫ్యామిలీ ఒకేషన్స్కి నేను అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నాను దీన్ని. ఇది తీసుకుని ఒక 2 years వరకు అయింది, కానీ ఇప్పుడు వరకు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మన షూస్ మీద అంత కేర్ తీసుకుంటాం కాబట్టి అన్ని ఎక్కువ రోజులు వచ్చాయి అనమాట. తర్వాత ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకున్నాను షూస్ మీద, ఎలా కేర్ చేయాలి, ఎక్కువ డేస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలనేసి. సో ఆ వీడియో కూడా నేను త్వరలోనే పెట్టాలనుకుంటున్నాను. ఈ షూస్ లింక్స్ మ్యాక్సిమం నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి చూస్తాను. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, దాంట్లో లింక్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాక్ట్ షూస్ లేకపోయినా కొంచెం సిమిలర్ షూస్ అనేవి చూసి మరీ పెడతాను. అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా చూసి పెడతాను, సో మీరు కంగారు పడక్కర్లేదు. సో గైస్, దిస్ ఈస్ మై కంప్లీట్ వీడియో ఆన్ మై కంప్లీట్ షూ కలెక్షన్. అండ్ ప్రతి షూ నా కష్టార్జితంతోనే తీసుకున్నాను. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నా షూ వార్డ్రోబ్లో కొన్ని షూస్ ఉన్నాయన్నమాట, ఆ షూ చాలా డ్యామేజ్ అయిపోయినాయి. సో లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్, మీకు ఈ అన్ని షూస్లో ఏ షూ నచ్చింది కింద కామెంట్స్ చేసేయండి. లెట్ మీ నో మీ ఒపీనియన్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఏ షూ నచ్చిందో. And thanks for watching my video and supporting till date. And please మర్చిపోకుండా సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నా షూ వార్డ్రోబ్ని బిల్డ్ చేసుకోవడానికి నాకు చాలా ఏజ్ పట్టింది. అయ్యింది మిడిల్ క్లాస్ అయినా చాలా సేవింగ్స్ చేసి మరీ తీసుకున్నాను అనమాట. అంత సేవింగ్ చేసి తీసుకున్నామంటే ప్రతి ఒక్కటి బాగా ఆలోచించే తీసుకోవాలి కదా. అందుకని నేను తీసుకునే ముందు చాలా బాగా ఆలోచించే తీసుకుంటాను. రివ్యూస్ అండ్ రేటింగ్స్ అన్ని తీసుకునే ముందు ఆ షూస్ అనేవి ఎలాంటి అవుట్ఫిట్స్కి సెట్ అవుతాయో అన్ని కన్సిడర్ చేసే మరీ తీసుకుంటాను నేను. ఎందుకంటే తీసుకున్న తర్వాత మనకి ఎటువంటి యూజ్ లేకపోతే అది వేస్ట్ అవుతుంది. మన డబ్బులతోనే తీసుకుంటున్నా సరే మన అకౌంటబిలిటీగా ఉండాలి కాబట్టి. సో ప్రతి రూపాయికి న్యాయం చేయాలి. కానీ ఏదో రోజు వస్తుంది మనకి, ఆ రోజున తీసుకుందాం అని మాత్రం అనుకోకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ మై ఒపీనియన్ టూ లేట్ టూ బ్యాడ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇస్ డే. మనకి ఏదో రోజు వస్తుంది అనుకోకండి. నేను అలా అనుకునేవాడిని, కానీ తర్వాత ఒకటే అర్థం చేసుకున్నాను. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే బట్ ఎ లయన్ హ్యాస్ ఎవ్రీ డే. సో బీ లైక్ ఎ లయన్, డోంట్ బీ లైక్ ఎ డాగ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ డే.